జై శ్రీరామ్. ఈరోజు మనము నంద్యాల పట్టణంలోని దళితవాడ మా బొచ్చురాజు అరుంధతి నగర్లో ఉన్నాము. మా మిత్రుడు బొచ్చురాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఆయన పిలుపు మేరకు మనం ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూడొచ్చు మన సోదర సోదరిమణులు ఎంత అన్యాయంగా ఆప్యాయంగా ఇక్కడ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారు. రంగురంగుల రంగవల్లులతో ఉదయం నుంచి ఎంతో కష్టపడి ఇక్కడ ముగ్గులు వేశారు. ఇక్కడ జడ్జిలు కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఎలాంటి మార్కులు వేశారు, ఎవరి ముగ్గు బాగుంది అంటే ఇక్కడ గెలిపోవడం ముఖ్యం కాదు, మనలో ఉన్న భక్తిభావం ముఖ్యం. ఎవరు గెలిచినా ఒకటే అంటున్నారు వీళ్ళు, మేమంతా ఒకటి అంటున్నారు. అలాగే ఉండాలి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. Song mixed by DJ Moli. DJ Moli in the mix. DJ Moli Kumar. MK Mixes. DJ Moli in the mix. DJ Moli. This song mixed by DJ Moli from Nangavaram. DJ Moli Kumar. ఈరోజు ఈ కార్యక్రమంలో మీ బొచ్చువారి కుటుంబం పాల్గొనడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జై శ్రీరామ్. చాలా సంతోషకరమైనటువంటి శుభదినము. ఈ భోగి పండగ రోజు ముగ్గుల పోటీలు అనేది బొచ్చువారిని నిర్వహించి ఈ అరుంధతి నగర్ 1వ వార్డు నందు బహుమతులు కూడా మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఇవ్వడం జరిగింది. మిగతా 50 మందికి వచ్చేసి సమాన బహుమతులు కూడా తగిన బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది. కానీ అనాదిగా పూర్వకాలం నుంచి మా పెద్దలు ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఊరేగింపు అనేది రాత్రి 12 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో
అర్జునవాడ 1వ వార్డు ప్రజలందరూ రాత్రి పండగను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగకు ప్రతి ఒక్కరూ కలవడం జరుగుతుంది. ఈ కుటుంబ సభ్యులలో ముఖ్యంగా బొచ్చువారి మేట అనేది ఇక్కడ ఆనవాయితీగా ఒక పెద్ద కుటుంబము. మా తరపున బొచ్చువారి తరపున నుంచి బహుమతులు అందజేయడం అనేది చాలా సంతోషకరము. ఈ కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. భారత్ మాతాకి. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు సంక్రాంతి భోగి సందర్భంగా మరియు సంక్రాంతి సందర్భంగా మన హిందువుల యొక్క సంప్రదాయాన్ని ఉట్టిపడేలా ప్రతి ఇంట్లో సాంప్రదాయబద్ధంగా పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి ముందు రంగవల్లిలు మన మహిళలందరూ రంగవల్లిలు చేయడం జరిగింది. ఈ రంగవల్లిలో బొచ్చువారి కుటుంబం తరపున దాదాపు అంటే ఒక 400-500 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరి ఒక ప్రోత్సాహంతో వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీంట్లో ఒక 4 నుంచి 5 మందికి ప్రైజులు, మిగిలిన వాళ్ళకి కన్సలేషన్ లాగా ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ముగ్గులను సెలెక్ట్ చేసుకొని వాటి ఫొటోస్ తీసుకొని ఎవరైతే బాగా చేశారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతులకి స్పాన్సర్ వచ్చేసి బొచ్చువారి కుటుంబ సభ్యుల ద్వారా జరిగింది అరుంధతి నగర్లో. కాబట్టి దీన్ని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణయతకు వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? అందరికీ నమస్కారం. రాజన్న పిలుపు మేరకు అరుంధతి నగర్లో ఈరోజు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తామని చెప్పాను 1వ వార్డులో. దానికోసం అని చెప్పి ఇక్కడ న్యాయ నిర్ణేతలుగా సుబ్రహ్మణ్యం గారు, నేను, రామకృష్ణ గారు రావడం జరిగింది. ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయము. అన్నగారు మమ్మల్ని గుర్తించి ఈ కార్యక్రమానికి న్యాయీకరించడం నిజంగా ఆనందదాయకం. దాదాపు 47 మంది ముగ్గులు వేసినారు. అన్నీ ఒకదానికోటి మించి ఉన్నాయి. ఏదానికి వెళ్ళని మేము కూడా తర్జన భర్జన పడుతూ ఉన్నాము. ధన్యవాదాలు. ఎలా ఫీల్ అవుతారు ఈ పండుగ పాల్గొనడం మీరు? మా బొచ్చువారి కుటుంబ సభ్యుల తరఫున అందరూ పాల్గొని ఈ ముగ్గుల పోటీలు బాగా ఏర్పాటు చేస్తున్నాము. ఈ పండగ బాగా ఘనంగా జరగాలని దేవుని కోరుకుంటున్నాను. నా పేరు బాయికటి లక్ష్మీ. ఏం చదువుతున్నావు తల్లి నువ్వు? MBBS ఫస్ట్ ఇయర్. ఎక్కడ? నంద్యాల మెడికల్ కాలేజ్. సూపర్. ఈరోజు ఈ ముగ్గుల పోటీలో పాల్గొంటున్నావు కదా, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నావు ఏంటి? మా వాళ్ళు ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు అరుంధతి నగర్లో. ప్రతి సంక్రాంతికి ఆంజనేయ స్వామి ఊరేగింపు ఉంటుంది. ఇలా ముగ్గుల పోటీలు కండక్ట్ చేయడం అనేది చాలా సాంప్రదాయబద్ధంగా ఇలా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరుంధతి నగర్ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్